హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ కోడిగుడ్డు పొరుటు. దీనికి కావాల్సిన పదార్థాలు: 5 కోడిగుడ్లు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 లేదా 5 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ రుచికి సరిపడా అండ్ 3 లేదా 4 స్పూన్లు వంట నూనె. కావాల్సినవి చూసాం కదా. తయారీ విధానం తెలుసుకుందాం. కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసి ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలను మరీ బ్రౌన్గా వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేయించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కూడా వేగాయి. ఇప్పుడు ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి. ఎగ్స్ వేయగానే కలపకుండా హై ఫ్లేమ్లో 30 సెకండ్ల పాటు అలాగే ఉంచి కలుపుకున్నామంటే పొరుటు చిన్న చిన్న పలుకులుగా పొడి పొడిగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తాయి. ఇలా కాసేపు అలాగే ఉంచి లైట్గా కలుపుకొని మళ్ళీ 20 సెకండ్లు అలాగే ఉంచి తర్వాత కలుపుకోవాలి. ఈ విధంగా గ్యాప్ ఇస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ఎగ్ పొరుటు పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుంది. దీనిని వంట రాని వాళ్ళు, ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. ధనియా పౌడర్ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ధనియా పౌడర్ వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా టేస్ట్ బాగా ఉంటుంది. మీకు ఆ ఫ్లేవర్ నచ్చితేనే ఎగ్ పొరుటులో వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. అలాగే నేను సాల్ట్ను ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడే వేసాను కాబట్టి ఇక్కడ చాలా కొద్దిగా వేసి కలుపుకుంటున్నాను. మీరు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చూడండి, అంతా బాగా కలిసింది. మనం ధనియా పౌడర్ వేసాం కాబట్టి 1 నిమిషం లో ఫ్లేమ్లో అలాగే ఉంచి తర్వాత కలుపుకుందాం. 1 నిమిషం తర్వాత దీన్ని కలుపుకొని చూద్దాము. ధనియా పౌడర్ కూడా పచ్చివాసన లేకుండా బాగా వేగింది. ఈ కోడిగుడ్డు పొరుటు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. అలాగే పప్పు, రసం, పచ్చడి వీటిల్లోకి నంజుకొని తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చివరగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ కోడిగుడ్డు పొరుటును ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూశారు కదా. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.